హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ఎగ్ కర్రీ అండి. సో ఇది చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా, ఫాస్ట్గా కుక్ అయిపోయే రెసిపీ అండి ఇది. అలానే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి మనకి హెల్త్కి చాలా 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 పోషక విలువలను అందిస్తాయి అన్నమాట. మన హెల్త్ పరంగా కూడా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి చాలా మంచి పోషక విలువలు లభించే ఒక వెజిటేబుల్ అండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలానే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మన కంటి చూపుని మెరుగు చేస్తుంది, డయాబెటిక్స్లో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, అలానే హార్ట్ డిసీజెస్ని దూరం చేస్తుంది అన్నమాట. అన్నిటికన్నా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని పోషక విలువలు ఉన్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కొంతమంది ఇష్టపడని వారు కూడా ఇలాంటి రెసిపీ చేసి పెడితే తప్పకుండా తింటారండి. సో మరి ఇంత హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనమైతే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 5 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని అయితే చిటపటలాడే అంతసేపు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయేంతసేపు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేనైతే 5 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా తరిగేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే కింద స్ప్రింగ్ ఆనియన్స్కి మట్టి అనేది ఉంటుంది కదా, సో మళ్ళీ ఇసుక తగిలినట్టు ఉంటుంది. చాలా నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలానే ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీకి సరిపడా పసుపు, అంటే ఒక చిన్న స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ కదండి, ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇది కుక్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ అనేది దీంట్లో నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కారం ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం అనేది మనం తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి, ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్లో ఎక్సెస్ వాటర్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుని సిమ్మర్లో ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. 2 to 3 minutes కుక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీలో నుంచి. సో ఈ విధంగా అడగంటకుండా వీటిని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది బాగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనము హైలో పెట్టేసుకుంటే ఈ గ్రేవీ అనేది మనకి రాదు, మాడిపోతుంది, అడగంటిపోతుంది. సిమ్లో పెట్టుకుని చేసుకుంటే చక్కగా గుజ్జులాగా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే 8 గుడ్లు తీసుకున్నానండి. 8 ఎగ్స్ని ఇక్కడ బీట్ చేసి దీంట్లో అయితే ఇలా వేసుకోవాలి. చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎగ్తో కలిపి స్ప్రింగ్ ఆనియన్స్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఎగ్ మాదిరిగా ఉంచకుండా దీన్ని ఇలా ఫోక్ తీసుకుని మిక్స్ చేస్తున్నాను. అంటే చాలామంది ఎల్లో తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు అలానే కుక్ చేస్తే తినరు కదా, మనకి ఇష్టమైతే అలానే కూడా కుక్ చేసేసుకోవచ్చు. సో అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫోక్ తోటి ఒకసారి లైట్గా మిక్స్ ఇచ్చేయాలన్నమాట. మిక్స్ ఇచ్చేసిన తర్వాత మూత పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి ఎంత బాగా ఎగ్ అనేది కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇలా తిరగవేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైడ్లో కట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనకి ఎగ్ బుర్జీ టైప్లో కావాలంటే దీన్ని మొత్తము చిన్న చిన్న ముక్కల్లాగా మనము మిక్స్ చేసేయచ్చండి. సో దీని కాంబినేషన్లో నేనైతే వంకాయ పెరుగు పచ్చడి చేశాను.
సో అందుకనే నేనైతే దాంట్లో సైడ్ డిష్ లాగా దీన్ని అయితే నేను పెద్ద ముక్కల్లాగానే ఉంచేస్తున్నాను అనమాట. సో ఇలా చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నేను ఒక చిన్న స్పూన్ ఇక్కడ చికెన్ మసాలా అనేది యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. సో ఈ రెసిపీ అయితే ఎంత డెలిషియస్గా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని తీసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. సో దీన్ని అయితే మనము రోటీస్లో పుల్కాస్లో కూడా తినొచ్చు, చపాతీ కానీ పుల్కా కానీలో తినొచ్చు అండి. అలానే జొన్న రొట్టెలో కూడా తినొచ్చు. నెక్స్ట్ ఇంకా దీనికి సైడ్ డిష్ కాంబినేషన్లో మనం టమాటో రసం దీన్ని అయితే సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు. పప్పుచారుకి, టమాటో రసంకి, పచ్చిపులుసుకి, పెరుగు పచ్చళ్ళకి. సో దీని కాంబినేషన్లో నేనైతే వంకాయ పెరుగు పచ్చడి చేశాను. నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, డెఫినెట్గా వాచ్ చేయండి. నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో, ఎంతో టేస్టీ, డెలిషియస్ అండ్ హెల్దీ రెసిపీ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.